హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ చికెన్ కీమా బిర్యానీ. మామూలుగా బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుందండి. చికెన్ మ్యారినేట్ చేయాలి, కానీ కీమా బిర్యానీకి మ్యారినేషన్ అవసరం లేదు. అప్పటికప్పుడే బిర్యానీ తినాలంటే కీమా బిర్యానీ చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్ గా తయారైపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుందండి. ఇప్పుడు కీమా బిర్యానీ ఎలా వండుకోవాలో చూద్దామండి. నేను హాఫ్ కేజీ కీమాతో చేస్తున్నా అండి. హాఫ్ కేజీ కీమా కాబట్టి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నా. నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా అండి. వాటిని శుభ్రంగా కడుక్కుని ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, కొత్తిమీర, పుదీనా, ఇంకా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. చూడండి, రైస్ మనకి 80% కుక్ అవుతే సరిపోతుందండి. ఇప్పుడు రైస్ ని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 1 స్పూన్ షాజీరా, 5 లవంగాలు, 1 అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, 2 పెద్ద యాలకులు, 5 చిన్న యాలకులు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చికెన్ కీమా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కీమాకి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండండి. చికెన్లో మనకి వాటర్ రిలీజ్ అవుతుందండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలాగే ఉడకనివ్వాలి. తర్వాత అందులో ఒక 1/2 కప్పు పెరుగు, పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. తర్వాత అందులో గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ వల్ల కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి మన బిర్యానీకి. చికెన్ కీమా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని దమ్ వేసుకోవాలి. దీనికి సెపరేట్ గా ఒక గిన్నె తీసుకుని అందులో అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ వేసుకుందామండి. ఫస్ట్ లేయర్ కీమా వేసుకోవాలండి. తర్వాత రైస్ వేసుకోవాలి. తర్వాత సాఫ్రాన్ మిల్క్ పోసుకోండి, దీనివల్ల మంచి కలర్ కూడా వస్తుందండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ చికెన్ కీమా వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అండి. తర్వాత సాఫ్రాన్ మిల్క్, నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నా అండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకుని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి. 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి, చికెన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. తక్కువ టైంలో సేమ్ టేస్ట్తో బిర్యానీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.